అంతే. గోదావరి జిల్లా భీమవరం మండలం గురుగుడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ప్రీతి ఆప్యాయత వేషములు గాని లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు మొత్తం ప్రజలందరూ సుఖశాంతితో ఉంటారనే ఆలోచనతో ఎంతో వైభవంగా అన్ని ఆలోచించి చేస్తున్నటువంటి మరి స్థానిక కండువాలతో దండతో ఇది కదా మన సంప్రదాయం. ముందే వెళ్ళిపోకూడదు కదా. తొమ్మిది సభ్యులతోటి పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని పాలక మండలిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. పాలక మండలి స్వామివారి అభివృద్ధి కోసం, దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. శివాలయంలో కార్తీక మాసం నెలలు చాలా రష్గా ఉంటుంది. అతి సామాన్య భక్తులు కూడా దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేయాలి పాలక మండలి. అలాగే మహాశివరాత్రికి చాలా విశేషమైన జనం వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వారందరికీ సౌకర్యాలు కల్పించి అతి సామాన్యుడికి కూడా చక్కని దర్శనం జరిగేటట్టుగా పాలక మండలి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. పాలక మండలి ఆధ్వర్యంలో దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తర వైపున స్థలం దేవాలయానికి సంకల్పం చేయడానికి కృషి చేయాలని, ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ పదవి రావడానికి వాళ్ళు పూర్తిగా సహకరించారు. అలాగే పిఎస్సి చైర్మన్ అంజబాబు గారి ఆశీస్సులతో ఈ పదవి రావడం జరిగింది. ఆయన ఆశయానికి అనుగుణంగానే కష్టపడి పనిచేస్తాం. నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మంతో కష్టపడి పనిచేయటం, భక్తులని రేపు వచ్చే కార్తీక మాసం భక్తులందరినీ కూడా దగ్గరలో ఉండి ప్రతి విషయం చర్చిస్తూ ఏది లోపాలు లేకుండా ఈ ధర్మకర్తల మండలి అందరూ సహకారం తీసుకుంటూ, అలాగే సిబ్బంది సహకారం తీసుకుంటూ గుడి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం. అలాగే ఉత్తరవైపు ఏంటంటే ₹1 ఫండ్ గవర్నమెంట్ ఇస్తాను. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ కాకుండానే బయట దాతల దగ్గరకు వస్తారు. ఏది చేయాలి, ఎలా చేయాలని ఎమ్మెల్యే గారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అలాగే తూర్పు కాంక్రీట్ వేయాలి. భక్తులకు అందుబాటులో ఉంటాం. ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం. మాది శాస్త్ర జీవితం, పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అందరితో కలిసి నడవాలి. అందరి ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి. ఏ చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు నడపాలన్న సంకల్పంతో ఏంటంటే ₹1 ఫండ్ గవర్నమెంట్ ఇస్తాను. గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ కాకుండానే బయట దాతల దగ్గరకు వస్తారు. ఏది చేయాలి, ఎలా చేయాలని ఎమ్మెల్యే గారితో ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అలాగే తూర్పు కాంక్రీట్ వేయాలి. భక్తులకు అందుబాటులో ఉంటాం. ఇది చైర్మన్ అనేది పదవి అనేది కాదు నాకు ముఖ్యం. మాది శాస్త్ర జీవితం, పబ్లిక్లో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అందరితో కలిసి నడవాలి. అందరి ఆలోచన తగ్గట్టుగా వ్యవహారం చేయాలి. ఏ చిన్న ఇబ్బందులను సరి చేసుకుంటూ వారి సహకారం తీసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా ఎదురు నడపాలన్న సంకల్పంతో ఉన్నాం.